మనకి శరీరం యొక్క ప్రభావం మనసు, మనసు యొక్క ప్రభావం శరీరం మీద ఉండడం జరుగుతుంది. చూడండి, ఎప్పుడైనా మనం బాగా అలసిపోయామనుకోండి, ఏదైనా చేద్దాము అంటే మనసు సహకరించదు, మనసు కూడా ఉత్సాహం ఉండదు. ఇంకా మానసికంగా మనం ఏదైనా నిరాశ, నిస్పృహలకి గురైనప్పుడు ఏదైనా చేద్దాము అంటే అప్పుడు కూడా మనం యాక్టివ్‌గా చేయడానికి ముందుకు వెళ్ళలేం. అంటే శరీరం ప్రభావం మనసు, మనసు ప్రభావం శరీరం మీద ఉండడం జరుగుతుంది. ఇవి 2 సమన్వయంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే 95% వ్యాధులు మొట్టమొదట మనసుకొచ్చి తర్వాత శారీరకంగా రూపాంతరం చెందుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. అయితే మనం యోగా చేయడం వల్ల మనకి ఫిజికల్‌గా మన ప్రతి ఆర్గాన్‌ని కూడా స్ట్రెంత్ పెంచడం జరుగుతుంది. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇంకా మానసికంగా మనసుని ప్రశాంతపరచడం, మనసును ఉత్సాహంగా ఉంచడానికి యోగా ఉపయోగపడుతుంది. శరీరము, మనసు 2 సమన్వయంగా పనిచేయడం, మనం ఆరోగ్యంగా ఉండడానికి యోగా అనేది మనకు ఉపయోగపడడం జరుగుతుంది.